అలాగే 15 ఏదైతే యురేనియం ప్రాజెక్ట్ కవర్ అయ్యే ఆందోళన చెందుతున్న 15 గ్రామ ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా మొదలవ్వలేదు కాబట్టి మనం ఈ సమయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ ప్రాజెక్ట్ కవర్ అయ్యే గ్రామ ప్రజల సమస్యలు ఏమైతే ఉన్నాయి, ఆందోళన ఎలా ఉంది, ఎంత తీవ్రంగా ఉంది అనేది కలెక్టర్ గారు అర్థం చేసుకున్నారు. నివేదిక మనం ప్రభుత్వానికి సమర్పించున్నాం. ప్రజలకి ఇక్కడ ఆందోళన ఉంది, అంతా కూడా నివసించే ప్రాంతం కాబట్టి వారి ఇల్లు, స్థలాలు, పొలాలు ఉన్నాయి, వాళ్ళ జీవనాధారం అక్కడ ఉంది కాబట్టి ప్రజలు ఆందోళనతో ఉన్నారు అని మనం నివేదిక పంపించడం జరిగింది. జిల్లా యంత్రాంగం పూర్తిగా ఈ సమస్యని అర్థం చేసుకున్నారు. నివేదిక కూడా ప్రభుత్వానికి మనం ఆల్రెడీ సమర్పించడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది కాబట్టి ఈ సమయంలో ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ప్రభుత్వానికి నివేదిక అందింది. ప్రభుత్వం డెఫినెట్గా దీని మీద సానుకూలంగా స్పందిస్తుంది. కాబట్టి ఈ సమయంలో, ఈ పరిస్థితుల్లో ఇంత ఆందోళన, మీ పనులన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇలా బైఠాయించడం ఇదంతా అవసరం లేదండి. అది కేవలం యురేనియం ఉందా లేదా పరీక్షించడం కోసం కానీ ఇంకా ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం అయిపోయింది మేడం. వాళ్ళకి అయినప్పటికీ కూడా భయం, ఆందోళన ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఒకసారి మన చేతులు దాటిపోకుండా ఆందోళన ఇంకా ఎక్కువ అయ్యి అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా అక్కడ ఉన్న పరిస్థితి మన కంట్రోల్లో ఉండటం కోసం పోలీసులు కొంత నిఘా అనేది ఏర్పాటు చేశారు. 2018లోనే యూనియన్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ సార్ జితేంద్ర సింగ్ గారు చెప్పారు మేడం. అది ఉంది అనేది ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలోకి వచ్చింది అంతే. లేదు మేడం, న్యూ బ్లాక్స్ స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. అది నిజం కాదు. ఇక్కడ శాంపుల్ ఉంది అనేది చెక్ చేశారు అంతే. ఈ ప్రాజెక్ట్ కి ఇంకా అప్రూవల్స్ లేవు. అర్థమైంది కదా? ఆ భూమిలో, ఆ ప్రాంతంలో ఆ యురేనియం ఉందా, లభ్యం అవుతుందా, లైసెన్సింగ్ కి పబ్లిక్ హియరింగ్ అవసరం లేదు. తర్వాత గ్రామ సభ పెడతారు. అర్థమైందా? ప్రాజెక్ట్ కనుక మొదలయ్యేది ఉంటే ఒక గ్రామ సభ, యురేనియం కనుక నిజంగా ప్రాజెక్ట్ మొదలయ్యేది ఉంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఫారెస్ట్ అండ్ MOEFCC అంటారు. వారి పరిధిలోకి వచ్చినప్పుడు ఒక పబ్లిక్ హియరింగ్ అంటామండి. ఒక గ్రామ సభ తప్పకుండా కండక్ట్ చేస్తాం. ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళ భయాలు ఏంటి, ఇక్కడ ఈ యురేనియం తవ్వకాలు జరిగితే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు ఏంటి, ఇదంతా కూడా మన పబ్లిక్ హియరింగ్లో తెలుసుకుంటాం. గ్రౌండ్ రిపోర్ట్ పంపుతాం. ఇదంతా జరుగుద్దండి. చిన్న క్వార్జ్ మైనింగ్, శాండ్ తవ్వకం, ఒక శాండ్ రీచ్ ఏర్పాటు చేయాలన్నా కూడా మనం పబ్లిక్ హియరింగ్ పెడుతున్నామా లేదా? ఎందుకు పెట్టలేదండి? కౌతాలంలో మేము వెళ్ళి చిన్న ఇసుక తవ్వకానికి, ఇసుక ఏం ప్రమాదం కాదు కదా, చిన్న ఇసుక తవ్వకం చేయాలన్నా కౌతాలంలో నేను పర్సనల్ గా వచ్చి పబ్లిక్ హియరింగ్ పెట్టి ప్రజల సమస్యలు, వాళ్ళు ఏమనుకుంటున్నారో అంతా తెలుసుకొని పంపించాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అలాంటిది యురేనియం తవ్వకం జరిగితే గ్రామ సభ పెట్టకుండా పెడతాం. గ్రామ సభ పెడతాం, ప్రజల ఆందోళన రికార్డ్ చేస్తాం, ఒక లైవ్ రికార్డింగ్ లో ఒక గ్రామ సభ కండక్ట్ చేస్తాం. అర్థమైందా? మీ నోటీసులో లేకుండా
అడగకుండా మీకు చెప్పకుండా గ్రామ సభలో అభ్యంతరాలు స్వీకరించకుండా ఏది జరగదు. అర్థమైంది కదా. చిన్న ఇసుక తవ్వకానికి ఒక శాండ్విచ్ మనం ప్రారంభించుకోవాలన్నా కూడా మనం గ్రామ సభ పెట్టుకున్నాం. అర్థమైందా? అలాంటిది యురేనియంకి ఎందుకు మీకు ఆందోళన? బాబు లేదండి. అరే బాబు మేడం తవ్వాలంటేనే ఇవన్నీ మీటింగ్ అవన్నీ చెప్తారు కదా, అబ్జెక్ట్ చేస్తారు అని చెప్తుంది కదా మేడం. మీకు అర్థం కదా, చదువుకున్నట్టు ఊరికే తవ్వడం అనేది కాదు. పబ్లిక్ మీటింగ్ ఉంటుంది, మీటింగ్ ఉంటుంది చెప్తున్నారు కదా. వేదిక మనం ప్రభుత్వానికి సమర్పించాం, అప్పుడే తవ్వడం వరకు వెళ్ళదు దయచేసి. అర్థమైంది? అందరూ కూడా ఆందోళన విరమించి ప్రశాంతంగా ఉండండి. మీకు నిజంగా ప్రారంభం అవుతుంది, ప్రపోజల్స్ ఉన్నాయి, పర్మిషన్స్ వస్తాయి అంటే ముందు చేసేది ఏంటంటే గ్రామ సభ పెట్టడం. మేమే మీ దగ్గరకు వస్తాం. అర్థమైందా? మేమే మీ ఊరికి వచ్చేస్తాం. ఇంకా వచ్చి గ్రామ సభలు పెడతాం, అందరినీ పిలుస్తాం. వీడియో కవరింగ్ లో మీరు ఏం అభ్యంతరాలు చెప్తున్నారో అన్ని రికార్డ్ చేస్తాం. ఇంత ఉంటుందండి ప్రాసెస్. అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు ఎవ్వరూ ఆందోళన చెందక్కర్లేదు. జాయింట్కి ధన్యవాదాలు, డిఆర్ఓ మేడం కూడా ధన్యవాదాలు, అట్లాగే డిఎఫ్ఓ మేడం కూడా ధన్యవాదాలు. ప్రస్తుతానికి తవ్వకాలు జరగవు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది. ఇది మొదటి విజయంగా మనం అందరం కూడా భావించాం.